అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి కొంతమంది సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది. నిజంగా కేవలం కావాలని తనే చేసుకుని, కావాలని తనే రెచ్చగొట్టి, కావాలని తన ఇంటికి తనే నిప్పి పెట్టుకుని, కావాలని చెప్పి కొట్టించుకుని జైలుకి వెళ్ళి ఈవేళ మళ్ళీ వీరంగం చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఏమన్నా సిగ్గుబిడి ఉందండి మాట్లాడేదానికి? జైల్లోకి వెళ్ళి జైల్లో ఉన్నప్పుడు మా గెడ్డం ఇలా అనడం అలా అనడం. అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఏదన్నా ఒక తప్పు చేస్తే సిగ్గుపడాలి. ఈ తప్పు వల్ల ఇప్పుడు జైలుకి వెళ్ళిన వ్యక్తి ఆ రకంగా వీరంగం చేస్తే యువతరం ఏం నేర్చుకోవాలి? అంటే జైలుకి వెళ్ళినా తప్పు లేదనే కదా నేర్చుకోవాలి. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు అని ఆయన ఈరోజు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ అది సేమ్ డైలాగు సేమ్ రెచ్చగొట్టడం ఇలాంటిది సమాజంలో మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి వయసు ఉడిగిపోయినటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు ఇలా చేస్తే యువతరంలో ఇడుకు రక్తంతో ఉన్నటువంటి కుర్రోళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఆలోచించుకుని జాగ్రత్తగా సమాజంలో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడడం, సంస్కారంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తికి సంస్కారం లేదు, సిగ్గు లేదు, రెండూ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, మళ్ళీ రెచ్చగొట్టడం, మళ్ళీ ఏ పోలీసు వారన్నా ఏదైనా అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ కుటుంబ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి చెప్పడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్ప సమాజంలో మనం ఒక రాజకీయ నాయకులమే మనం యువతకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచన లేదు. అవును, అదే ఇలాంటి సంస్కారం మరి యువత నేర్చుకుంటే ఏంటి పరిస్థితి? ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడమే కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళామంటే తప్పు చేసినోడే కదా జైలుకి వెళ్తాడు, కాకుండా జైలుకి పంపిస్తారా? నిజంగా ఏదో తప్పు జరిగితేనే కదా. మరి అలాంటప్పుడు రేపు పొద్దున్న యువత కూడా ఇతను కూడా గడ్డం దువ్వాడు కదా అని వాళ్ళు కూడా గడ్డం దువ్వుతే అంటే కాపు నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే టీడీపీ అగైనిస్ట్ కాపు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నాకు ఏ సంబంధం లేను, నేను కూడా కాపునే కదా. మరి అంబటి రాంబాబు నేను ఎందుకు అంటున్నా? నాకేం అవసరం? రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందుతానా? లేకపోతే వాళ్ళ ధరకి ఏమైనా అవుతుందా? సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నాం మేము. సమాజంలో సెలబ్రిటీ అనేవాడు అలాగే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తన చేయాలి, మాట్లాడేటప్పుడు మన యువతను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే యువత అనుసరిస్తూ ఉంటుంది, అనుకరిస్తూ ఉంటుంది. ఇది కావాలని నెయ్యి గురించే. ఇది నెయ్యే కానప్పుడు వాళ్ళు కల్తీ జరగలేదు, ఏదో వచ్చింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. నెయ్యే కానప్పుడు అది కల్తీ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? నెయ్యి కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటటువంటి ఒక ద్రవ పదార్థం. కాబట్టి దీన్ని ఎలాగోలాగా పక్కకు నెట్టాలా? కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తుంది, అన్యాయం చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన చేస్తుందని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా. ఈ డ్రామా వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డప్ప ఏం ఒరిగేదేమి ఉండదు. ఇదే విధంగా తీరు ఉంటే కనుక మరి వైసీపీ పార్టీ యొక్క మనుగడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ పార్టీకి మనుగడ ఎక్కడుందండి? ఇప్పుడు వాళ్ళు వస్తానంటున్నారు, వస్తానన్న వాళ్ళు రప్పారప్ప అని మాట్లాడతారా? వస్తానన్నవాడు చంపుతాను కొడుతూ మేము వస్తే ఎలా ఉంటుందో 3 అంతలు చూపిస్తాం, 4 అంతలు చూపిస్తాం. ఏం చూపిస్తావు? ఇదేనా ఊరు అనుకుంటున్నావా, అడవి అనుకుంటున్నావా? తొక్కుతారు. ఎవడైనా అధికారంలోకి వచ్చి ఏదో ఇష్టానుసారంగా నాటకం చేస్తే వెంటనే పడగొట్టి కింద పడదోస్తారు. అహంకారంతో ఉన్నప్పుడే కదా, అహంకారంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు 11 సీట్లు పడిపోయారు. వీళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టానుసారంగా రోడ్లు బ్లాక్ చేస్తాం, ఇబ్బందులు కలిగిస్తామంటే అది కరెక్ట్ కాదు. రాంబాబు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు సమాజం పట్ల గౌరవంతో సంస్కారంతో మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.